వెల్కమ్ టు ఈఎస్పి స్టడీ సర్కిల్. అయితే మనం ఏం చెప్పుకుంటున్నామంటే గ్రామ వార్డు సచివాలయం యొక్క ఎగ్జామ్ ఉంది కదా 20 నుంచి, దానికి ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుంటున్నాం. ఏ క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుంటున్నాం. చూడండి ఒకసారి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏమేమి అడిగే అవకాశాలు ఉన్నాయంటే, నెక్స్ట్ వచ్చేసి మొత్తం భారతదేశం మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయంటే, భారతదేశం చుట్టూ ఎన్ని దీవులు ఉన్నాయంటే 247 దీవులు ఉన్నాయి. 247 దీవులు ఉన్నాయి. ఎన్ని దీవులు ఉన్నాయి? 247 దీవులు ఉన్నాయి. అందులో చూడండి ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉంటాయి. నెక్స్ట్ లక్షద్వీపులు ఎక్కడ ఉన్నాయంటే, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి, ఇక్కడ లక్షద్వీపులు ఉంటాయి. మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయంటే 247 దీవులు ఉన్నాయి. అయితే చూడండి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏదంటే, చూడండి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏదంటే షాడిల్ శిఖరం. ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతుంటాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం షాడిల్ శిఖరం. అండమాన్ నికోబార్ దీవులు ఎత్తైన శిఖరం షాడిల్ శిఖరం. ఇక్కడ 2 అగ్నిపర్వతాలు ఉంటాయి, నార్కొండం, బారెన్ అనే 2 అగ్నిపర్వతాలు ఉంటాయి. నార్కొండం, బారెన్ అనే 2 అగ్నిపర్వతాలు ఉంటాయి. అయితే అలాగే ఈ నార్కొండం నెక్స్ట్ ఈ షాడిల్ శిఖరం ఎక్కడున్నాయంటే చూడండి, ఉత్తర అండమాన్లో ఉంటాయి. ఇలా అడుగుతాడు, షాడిల్ శిఖరం ఏ అండమాన్లో ఉంది అంటే ఉత్తర అండమాన్లో ఉంది. నార్కొండం అగ్నిపర్వతం ఏ అండమాన్లో ఉందంటే ఉత్తర అండమాన్లో ఉంది. అలాగే చూడండి, పోర్ట్ బెయిలీ, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బెయిలీ ఎక్కడుందంటే దక్షిణ అండమాన్లో ఉంటుంది. పోర్ట్ బెయిలీ ఎక్కడ ఉంటుందంటే దక్షిణ అండమాన్. పోర్ట్ బెయిలీ దక్షిణ అండమాన్లో ఉంటుంది. ఇలా అడుగుతాడు క్వశ్చన్. షాడిల్ శిఖరం ఎక్కడుందంటే ఉత్తర అండమాన్లో ఉంది. నార్కొండం ఎక్కడుందంటే ఉత్తర అండమాన్లో ఉంది. పోర్ట్ బెయిలీ ఎక్కడుందంటే దక్షిణ అండమాన్లో ఉంది. అయితే అండమాన్ నికోబార్ అండమాన్ సముదాయంలో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, అండమాన్ సముదాయంలో పెద్ద దీవేది. అండమాన్ సముదాయంలో పెద్ద దీవేది అంటే మధ్య అండమాన్. ఏదంటే మధ్య అండమాన్. అండమాన్ సముదాయంలో పెద్ద దీవి ఏదంటే మధ్య అండమాన్. అండమాన్ సముదాయంలో చిన్న దీవి ఏదంటే కార్లు దీవి. చిన్న దీవి కార్లు దీవి. అండమాన్ సముదాయంలో పెద్ద దీవి వచ్చేసి మధ్య అండమాన్, చిన్న దీవి వచ్చేసి కార్లు దీవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అండమాన్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏదంటే షాడిల్ శిఖరం. అండమాన్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏదంటే షాడిల్ శిఖరం చెప్పుకుంటాం. అండమాన్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏది? షాడిల్ శిఖరం చెప్పుకుంటాం. అదే నికోబార్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏదంటే చూడండి, నికోబార్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏదంటే మౌంట్ తులియా. గుర్తుపెట్టుకోండి, అండమాన్ సముదాయం వేరు, నికోబార్ సముదాయం వేరు. అండమాన్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏదంటే షాడిల్, నికోబార్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏదంటే మౌంట్ తులియా. మొత్తం అండమాన్ నికోబార్ దీవులు ఎత్తైన శిఖరం ఏదంటే షాడిల్ శిఖరం. ఇక్కడ నుంచి ఎక్కువ అడుగుతుంటాడు క్వశ్చన్లు. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఇంకా లిటిల్ అండమాన్ను దక్షిణ అండమాన్ను వేరు చేస్తున్నటువంటి కనుమ ఏది అంటాడు. లిటిల్ అండమాన్ ఇంపార్టెంట్ బిట్.
లిటిల్ అండమాన్ను మరియు దక్షిణ అండమాన్ను వేరు చేస్తున్నటువంటి కనుమ ఏది? దక్షిణ అండమాన్ను వేరు చేస్తున్న కనుమ ఏది? కనుమ ఏది అంటే చూడండి, డంకస్ కనుమ, డంకస్ పాస్. లిటిల్ అండమాన్ను దక్షిణ అండమాన్ని వేరు చేస్తున్న కనుమ ఏదంటే డంకస్ పాస్. డంకస్ పాస్ కనుమ దేని వేరు చేస్తుంది అంటాడు? లిటిల్ అండమాన్ను దక్షిణ అండమాన్ని వేరు చేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ నికోబార్ సముదాయాన్ని నెక్స్ట్ లిటిల్ అండమాన్ వేరు చేస్తున్నటువంటి అక్షాంశం ఏది? అలాగే చూడండి, లిటిల్ అండమాన్ను నెక్స్ట్ మరియు కార్ల దీవులను లిటిల్ అండమాను మరియు తర్వాత గ్రేట్, ఇక్కడ నికోబార్ సముదాయం ఉంది కదా, ఈ నికోబార్ సముదాయాన్ని వేరు చేస్తున్నటువంటి అక్షాంశం ఏదంటే నికోబార్ సముదాయాన్ని వేరు చేస్తున్న అక్షాంశం 10 డిగ్రీల అక్షాంశం. ఈ అక్షాంశం 10 డిగ్రీల అక్షాంశం దేని వేరు చేస్తుందంటే లిటిల్ అండమాన్ను నికోబార్ సముదాయం లేదంటే కార్ నికోబార్ దీవులు వేరు చేస్తున్నటువంటి అక్షాంశం ఏదంటే 10 డిగ్రీల అక్షాంశం వేరు చేస్తుంది. ఇది కూడా ఎక్కువ అడుగుతుంటాడు. ఇక లిటిల్ అండమాన్ దక్షిణ అండమాన్ వేరు చేస్తున్నటువంటి కనుమ ఏదంటే డంకస్ పాస్ అని చెప్పుకుంటాం. ఇక్కడ లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ దీవులు వేరు చేస్తున్నటువంటి అక్షాంశం ఏదంటే 10 డిగ్రీల ఛానల్ అని చెప్పుకుంటాం. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం అడుగుతుంటాడంటే క్వశ్చన్లో లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏది అంటాడు. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏదంటే మినికాయ్ దీవి. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏదంటే మినికాయ్ దీవి. లక్షద్వీపుల్లో అతిపెద్దది ఏదంటే మినికాయ్ దీవిగా చెప్పుకుంటాము. లక్షద్వీపుల్లో అతిపెద్దది ఏది? మినికాయ్ దీవి. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏదంటే మినికాయ్ దీవి అని చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్లు ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు భారతదేశంలో ఎడారి ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. అయితే ఏ ఎడారి ఎక్కువ విస్తరించింది అంటే థార్ ఎడారి ఎక్కువ విస్తరించింది. భారతదేశంలో విస్తరించినటువంటి ఎడారి ఇది థార్ ఎడారి. ఏ రాష్ట్రంలో ఎక్కువ విస్తరించింది? రాజస్థాన్లో ఎక్కువ విస్తరించింది. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏదంటే థార్ ఎడారి. ఏ రాష్ట్రంలో విస్తరించిందంటే రాజస్థాన్లో విస్తరించింది. ఏ రాష్ట్రం? రాజస్థాన్లో విస్తరించింది. అయితే చూడండి, ఇక్కడ థార్ ఎడారిలో ఉండేటువంటి ఇసుక దిబ్బలను చూడండి, ఇది అడగచ్చు. థార్ ఎడారిలో ఉండేటువంటి ఇసుక దిబ్బలు, ఈ ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారంటే చూడండి, థార్ ఎడారిలో ఉండేటువంటి ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారంటే డ్రైన్స్. థార్ ఎడారిలో ఉండేటువంటి ఇసుక దిబ్బలను డ్రైన్స్ అని పిలుస్తారు. థార్ ఎడారిలో అర్ధచంద్ర ఆకారంలో ఉండేటువంటి ఇసుక దిబ్బలను అర్ధచంద్ర ఆకారంలో ఉంటే బార్కాన్స్ అని పిలుస్తారు. బార్కాన్స్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈ ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ నీటి ప్రవాహాలు ఉంటాయి. వాటిని రోహీలు అని పిలుస్తారు. నీటి ప్రవాహాలను రోహీలు అని పిలుస్తారు. రోహీలు ఏమని పిలుస్తారు? రోహీలు అని పిలుస్తారు. ఈ ఎక్కడంటే ఈ ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి నీటి సరస్సులను అక్కడక్కడ సరస్సులు ఏర్పడి ఉంటాయి. వాటిని ఏమంటారంటే చూడండి, సరస్సులు దండియాలు అంటారు. దండియాలు
అని పిలుస్తారు, దండియాలు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకొని ఏమని పిలుస్తారు? దండియాలు. ఇవి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. తాడు ఎడారి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం ఉంటుందంటే రాజస్థాన్లో. ఇసుక దిబ్బలను ఏమంటారంటే డ్రైన్స్ అంటారు. ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఉంటే బార్కాన్స్ అంటారు. నీటి ప్రవాహాలు రోహీలు అంటారు. ఇక్కడ సరస్సులు ఉంటాయి, వాటిని దండియాలు అంటారు. సరస్సులు ఏమని పిలుస్తారు? దండియాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలాంటి బిట్స్ అడుగుతుంటాడంటే ఎక్కువగా చూడండి, ఇందాక ఏం చెప్పుకున్నాం? అండమాన్ సముదాయంలో అతిపెద్ద దీవి ఏదంటే మధ్య అండమాన్ చెప్పుకున్నాం. చిన్న దీవి అంటే కార్లు దీవి అని చెప్పుకున్నాం. ఎత్తైన శిఖరం అంటే షాడిల్ శిఖరం అని చెప్పుకున్నాం. అదే నికోబార్ దీవుల్లో అయితే మౌంట్ తిలియా శిఖరం అని చెప్పుకున్నాం. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఎలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటాయంటే నదుల గురించి ఎక్కువ అడుగుతుంటాడు. నదుల గురించి ఎక్కువ అడుగుతుంటాడు. చూద్దాం ఏ నదుల గురించి ఎక్కువ అడుగుతుంటాడు అంటే చూడండి, నదుల యొక్క జన్మస్థలం ఎక్కువ అడుగుతాడు. నదుల యొక్క జన్మస్థలం గుర్తుపెట్టుకోండి. నదులు ఇక్కడ ఒక పట్టికలాగా రాసుకోండి. జన్మస్థలం, జన్మస్థలం. అలాగే చూడండి, నదులు ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి? దేశంలో అయితే ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి, రాష్ట్రంలో అయితే ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే ప్రవేశించే ప్లేసు, ప్రవేశించే స్థలం. నెక్స్ట్ వచ్చేసి నదుల యొక్క ఉపనదులు చూద్దాం, లేకుంటే ఒడ్డునున్నటువంటి నగరాలు, ఒడ్డునున్న నగరాలు. నెక్స్ట్ ఉపనదులు చూద్దాం, ఉపనదులు. ఇవి ఎక్కువ అడుగుతుంటాడు క్వశ్చన్లు. ఇప్పుడు చూడండి, సింధు నది. ఫస్ట్ ఏంటి? సింధు నది చూద్దాం. సింధు నది, ఈ నది ఎక్కడ జన్మిస్తుందంటే చూడండి ఒకసారి జన్మస్థలం. సింధు నది యొక్క జన్మస్థలం ఎక్కడంటే హిమాలయ పర్వతాలు, టిబెట్ సమీపం, కైలాసగిరి కొండల సమీపంలో గర్తంగుచు బొకరుచు, గర్తంగుచు బొకరుచు అనే ప్లేస్లో జన్మిస్తుంది. బొకరుచు అనే ప్లేస్లో జన్మిస్తుంది. ఏదంటే సింధు నది. సింధు నది ఒక జన్మస్థలం ఏదంటే గర్తంగుచు బొకరుచు. గర్తంగుచు బొకరుచు ఎక్కడ ఉందంటే కైలాసగిరి కొండల్లో ఉంది. ఎక్కడ? కైలాసగిరి కొండల్లో ఉంటుంది. మానస సరోవరం సమీపంలో ఉంటుంది. నెక్స్ట్ సింధు నది భారతదేశంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే చూడండి, ఎక్కడ ఎంటర్ అవుతుందంటే సింధు నది భారతదేశంలోకి తాంచోక్ వద్ద ఎంటర్ అవుతుంది. తాంచోక్ అనే ప్లేస్లో భారతదేశంలోకి వస్తుంది. అయితే మైదానాల్లోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది? కల్బలా వద్ద మైదానాల్లోకి ఎంటర్ అవుతుంది. కల్బలా మైదానంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే కల్బలా. మైదానంలోకి ఎక్కడంటే కల్బలా వద్ద మైదానంలోకి ఎంటర్ అవుతుంది. అయితే సింధు నది ఏ నగరం ఒడ్డు నుంచి వస్తుందంటే లే అనే నగరం ఒడ్డు నుంచి వస్తుంది. లే అనే నగరం ఒడ్డు నుంచి వస్తుంది. ఇది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఉపనదులు ఎక్కువ అడుగుతుంటాడు. ఉపనదులు కూడా ఇంపార్టెంటే. చూడండి, సింధు నది ఉపనదులు అంటే ఏం గుర్తు రావాలంటే రెండు పేర్లు గుర్తు పెట్టుకోండి, సబీరా, జీలాం. సబీరా, జీలాం వీళ్ళిద్దరు ఎవరంటే లవర్స్, ప్రేమించుకున్నారు. ఏమైందంటే ఒకరోజు సబీరాను జీలాం మోసం చేశాడు. కాబట్టి జీలాంని ఏమన్నదంటే ఆమె చీ అన్నది. గుర్తుంటుంది కదా, సబీరా, జీలాం, చీ అన్నది. ఇక్కడ సా అంటే సట్లేజ్, బి అంటే బియాస్, రా అంటే రావి, జీలాం, చీనాబ్. సట్లేజ్, బియాస్, రావి, జీలాం, చీనాబ్ దేని ఒక ఉపనదులు అంటే సింధు నది ఉపనదులు. ఇలా అడగచ్చు క్వశ్చన్. సింధు నది భారతదేశంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే తాంచోక్. మైదానంలోకి ఎక్కడ వస్తుందంటే కల్బలా వద్ద వస్తుంది. అయితే సింధు నది ఒక జన్మస్థలం ఏది అంటాడు? గర్తంగుచు బొకరుచు. నెక్స్ట్ సింధు, కింది వాటిలో సింధు నది ఒక ఉపనదులు ఏంటి అంటాడు? ఏం చెప్తారు? సింధు నది ఉపనదులు ఏంటంటే ఏ యమునా, బి యమునా, బి రామగంగా, సి కోసి, డి రావి. ఏమవుతుంది? రావి అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో నది వచ్చేసి చూడండి, గంగా నది.
చూడండి గంగా నది ఒక జన్మస్థలం ఏదంటే చూడండి, 2 నదులు కలిస్తే గంగా అవుతుంది. అలకనంద భగీరథ, అలకనంద భగీరథ 2 నదులు కలిస్తే గంగా నది అవుతుంది. ఈ 2 నదులు ఎక్కడ కలుస్తాయి అంటే దేవ ప్రయోగ వద్ద కలుస్తాయి, దేవ ప్రయోగ వద్ద కలుస్తాయి. అలకనంద భగీరథ 2 నదులు వస్తే మన గంగా నది అవుతుంది. ఆ గంగా నది ఎక్కడంటే దేవ ప్రయోగ వద్ద కలుస్తాయి. అయితే ఇక్కడ చూడండి భగీరథ అలకనంద 2 నదులు కలిస్తే గంగా. ఏ 2 నదులు కలిస్తే గంగా అవుతుంది అంటే భగీరథ అలకనంద. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలోని అతిపెద్ద డ్యామ్, అతి ఎత్తైన డ్యామ్ ఏ నది పైన ఉంది అంటే భగీరథ నది పైన ఉంది. తెహ్రీ డ్యామ్. ఏ డ్యామ్? తెహ్రీ డ్యామ్ ఏ నది పైన ఉంది? భగీరథ నది పైన ఉంది. తెహ్రీ డ్యామ్ ఏ నది పైన ఉంది? భగీరథ నది పైన ఉంది. భారతదేశంలోనే 2వ అతిపెద్ద డ్యామ్ ఏదంటే బాక్రా నంగల్ డ్యామ్ ఎక్కడుందంటే సట్లెజ్ నది పైన ఉంది. బాక్రానంగల్ డ్యామ్ ఎక్కడుందంటే సట్లెజ్ నది పైన ఉంది. బాక్రానంగల్ డ్యామ్ ఎక్కడుందంటే సట్లెజ్ నది పైన ఉంది. అలాగే చూడండి దేవప్రయాగ వద్ద 2 కలుస్తాయి కదా. గంగా నది మైదానాల్లోకి ఎక్కడ వస్తుందంటే హరిద్వార్ వద్ద వస్తుంది. హరిద్వార్ ఇక్కడ వస్తుంది, హరిద్వార్ వద్ద మైదానాల్లోకి వస్తుంది. గంగా ఎక్కడ వస్తుందంటే హరిద్వార్ వద్ద మైదానాల్లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంపార్టెంట్ బిట్, గంగా నది ఏ నగరాల ఒడ్డున వస్తుందంటే పాట్నా, వారణాసి, అలహాబాద్ నగరాల గుండా వస్తుంది. అయితే గంగానది ఉపనదులు గిన చూసినట్లయితే ఎక్కువ అడుగుతుంటాడు. ఇది కూడా గంగానది ఉపనదులు. ఇక్కడ 2 పేర్లు గుర్తుపెట్టుకున్న సబీరా, జీలాం. ఇక్కడ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎవరంటే రామ్ శారద. రామ్ శారద. క్వశ్చన్లు ఇలా అడుగుతుంటాడు చూడండి. గంగానది ఎన్ని నదులు కలిగి కంటే 2. ఏవేవంటే భగీరథ, అలకనంద. భగీరథ నదిపైన ఉన్న ప్రాజెక్టే తెహ్రీ డ్యామ్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ కలుస్తాయంటే దేవప్రయాగ వద్ద 2 కలుస్తాయి. ఎక్కడ మైదానంలోకి వస్తుందంటే హరిద్వార్. అయితే ఇక్కడ రామ్ శారద ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. స్వామీజీ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తాడంటే మీకు గండం ఉంది. ఏమని చెప్తారు గుర్తుపెట్టుకోండి, గండం ఉంది అని చెప్తాడు. గండం గండం ఉందని చెప్తే దానికి పరిష్కార మార్గం ఏం చెప్తాడంటే ఒక కోడిని తీసుకొని, దేన్ని తీసుకోమన్నాడు? కోడి. ఆ కోడికి గాగ్రా తగిలించమన్నాడు. ఏం తగిలించాలా? గాగ్రా. గాగ్రా తగిలించి ఎక్కడికి తీసుకెళ్ళాలి? బాగమతి దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేయాలా? కోడి మెడ కోసి నైవేద్యం పెట్టమన్నాడు. ఏం చేయాలా? కోడి మెడ కోసి బాగమతికి నైవేద్యం పెట్టమన్నాడు. గుర్తుంటుంది కదా. 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. రామ్ అంటే రామ్ గంగా, శారద ఇద్దరు ఉంటారు. ఇద్దరుంటే ఏమవుతుందంటే గండం ఉందని చెప్తాడు. గండ ఏం చేయాలి? ఒక కోడి తీసుకొని గాగ్రాలు తగిలించి కోసి బాగమతికి నైవేద్యం పెట్టమని చెప్తాడు. వీరికి బాగమతికి నైవేద్యం పెట్టాలని చెప్తాడు. గుర్తుంటుంది కదా. ఇవి గంగా నది యొక్క ఉపనదులు. రామ్గంగా, శారద, గండక్, కోసి, బాగమతి. అలా ఇంకా చూడండి ఇంకేముంటాయంటే యమున, చంబల్, బెట్వా, కేన్, సోను, దామోదర్. కానీ దేని ఉపనదులు అంటే గంగా నదుల ఉపనదులుగా చెప్పుకుంటాము. గంగా నది యొక్క ఉపనదులుగా చెప్పిన. ఇక్కడ యమున ఏ నగరాల ఒడ్డున వస్తుందంటే ఢిల్లీ, మధుర, ఆగ్రా. ఢిల్లీ, మధుర, ఆగ్రా నగరాల గుండా వస్తుంది యమునా నది. ఢిల్లీ, ఆగ్రా, మధుర నగరాల గుండా వస్తుంది. నెక్స్ట్ అలాగే చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడ జన్మిస్తుందంటే చూడండి షమ్యాంగ్ డమ్. షమ్యాంగ్ డమ్ వద్ద జన్మిస్తుంది.
ఇది ఇండియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే చూడండి, ఎక్కడ ఎంటర్ అవుతుంది ఇండియాలోకి? జిదోల్ అనే ప్లేస్లో ఎంటర్ అవుతుంది. జిదోల్ అనే ప్లేస్లో ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. జిదోల్ అనే ప్లేస్లో ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మైదానాల్లోకి ఎక్కడ వస్తుందంటే సింధియా అనే ప్లేస్లో మైదానాల్లోకి వస్తుంది. సింధియా అనే ప్లేస్లో మైదానాల్లోకి వస్తుంది. అయితే ఏ నగరం ఒడ్డున ఉందంటే దిబ్రూఘాట్. దిబ్రూఘాట్ నగరం ఒడ్డున ఉంది. దిబ్రూఘాట్ నగరం ఒడ్డున ఉంటుంది. ఏ నగరం ఒడ్డుంది? దిబ్రూఘాట్ నగరం ఒడ్డున ఉంటుంది. చూడండి, జిదోల్ అనే ప్లేస్లో ఎంటర్ అవుతుంది. సింధియా అనే ప్లేస్లో మైదానాల్లోకి వస్తుంది. ఇక్కడ ఎక్కడ జన్మిస్తుందంటే షమ్యంగ్డంలో జన్మిస్తుంది. షమ్యంగ్డంలో జన్మిస్తుంది. అలాగే దీని ఒక ఉపనదులిగిన పరిశీలించినట్లయితే 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, రోహిత్, మానస. రోహిత్, మానస ఏమైందంటే వీళ్ళు కూడా సేమ్ ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఏం చేశారంటే రోహిత్ను మానస మోసం చేసింది. ఎప్పుడైతే మోసం చేసిందో ఇతను ఏం చేశాడంటే ఒక బార్కి వెళ్ళాడు, ఫుల్గా తాగేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? బార్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళాడు? బార్కు. బరాక్. చూడండి, బార్ అంటే బరాక్. బార్కి వెళ్ళేసి ఫుల్ తాగేసి అక్కడ ఉండే తలుపులు మొత్తం ఏం చేశాడు? తలుపులు మొత్తం పగలగొట్టేశాడు. తలుపులు మొత్తం పగలగొట్టడం జరిగింది. ఏం చేశాడు? తలుపులు మొత్తం తీసేశాడు. తీసేసిన తర్వాత ఏం చేశాడంటే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. బార్ యాజమాన్యం ఏం చేసింది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళ ఫ్రెండ్స్ సుభాన్ సిరి, ధనసిరి. వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? సుభాన్ సిరి, ధనసిరి. వీళ్ళని కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఎక్కడ దాక్కున్నారంటే సుంకోస్ సూర్మా లోయలో దాక్కున్నారు. చూడండి, ఇది ఉపనదులు. రోహిత్, మానస, బారక్, తీస్తా, సుభాన్సిరి, ధనసిరి, సుంకోస్, సూర్మా. ఇవి దేనొక ఉపనదులు అంటే బ్రహ్మపుత్ర ఉపనదులు. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రోహిత్, మానస ఇద్దరేంటి? లవర్స్. అయితే ఇక్కడ మానస రోహిత్ను మోసం చేసింది. రోహిత్ వెంటనే ఎక్కడికి వెళ్ళారు? బార్కి వెళ్ళాడు. ఫుల్గా తాగేసి అక్కడ ఉండే తలుపులు మొత్తం తీసేసాడంటే తీస్తా, గుర్తుపెట్టుకోండి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్, పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరంటే సుభాన్సిరి, ధనసిరి ఎక్కడికి వెళ్ళిపోయారంటే సుంకోస్ సూర్మాలోయలో దాక్కున్నారు. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా స్టోరీలా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. ఇది మనకి ఇక్కడ క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ చూడండి, గోదావరి. మన గోదావరి ఎక్కడ జన్మిస్తుందంటే నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్లో జన్మిస్తుంది. ఇది ఏపీలో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో బూర్గంపాడు వద్ద ఎంటర్ అవుతుంది. అయితే ఏ నగరాల ఒడ్డున వస్తుందంటే ఇది చూడండి, భద్రాచలం, రాజమండ్రి, నాసిక్, నాందేడ్ ఇలా ప్రముఖ నగరాలు టచ్ అవుతూ వస్తుంది. ఏదంటే గోదావరి నది బూర్గంపాడు వద్ద ఎంటర్ అవుతుంది. భద్రాచలం, రాజమండ్రి, నాసిక్. ఇక్కడ గోదావరి నది ఉపనదుల విషయానికి వస్తే ఎక్కువ అడుగుతుంటాడు. చూడండి, గోదావరి ఉపనదులు వచ్చేసి 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. మీరు గోపిక గోదావరి సినిమా చూసారా? దాంట్లో హీరో పేరు ఏం పేరు? వేణు గుర్తుపెట్టుకోండి. వేణు, శబరి ఇద్దరు ఉంటారు. ఇక్కడ హీరో పేరు వేణు, హీరోయిన్ పేరు శబరి. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ప్రేమించుకుంటారు. ఇక్కడ మన స్టోరీలు అన్ని లవ్ స్టోరీలు ఉంటాయి. వేణు, శబరి. ఈ శబరి ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. గోదావరి మొత్తం చుట్టేసి వస్తారు. ఈ ప్రాంతాలు మొత్తం చుట్టేసి వస్తారు. చుట్టేసి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వేణు శబరిని మోసం చేస్తాడు. శబరి ఏం చేస్తుందంటే వెంటనే సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది.
వెంటనే సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. చూడండి, శబరి ఏం చేస్తానంటే సీలేరులో దూకుతుంది. వెంటనే వీళ్ళు ఎక్కడ దూకుతుంది? సీలేరు. ఎక్కడ దూకుతుందంటే సీలేరులో దూకుతుంది. వెంటనే వీళ్ళు ఎక్కడ దూకుతుందంటే సీలేరులో దూకుతుంది. అయితే సీలేరులో దూకితే యాక్చువల్గా ఏం కావాలి? అది చనిపోదు. ఎలా బయటపడుతుందంటే ప్రాణంతో బయటపడుతుంది. ప్రాణంతో బయటపడుతుంది. అప్పుడు బతికిన తర్వాత ఆమె ఏమని వాగ్దానం చేస్తుందంటే ఏం చేస్తుంది? వాగ్దానం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాగ్దానం. అంతే కదా, బతికిన తర్వాత ఏం చేస్తుంది? వాగ్దానం చేస్తుంది. ఏమనంటే ఇంకెప్పుడు అతనితో మాట్లాడాలని వాగ్దానం చేస్తుంది. వెంటనే ఎక్కడికి వెళ్తుందంటే ఒరిస్సాకి వెళ్తుంది. ఒరిస్సాలో ఎవరున్నారంటే మాచ్కండ్. ఒరిస్సాలోని మాచ్కండ్కి వెళ్తుంది. అక్కడ ఇంద్ర పూర్ణ ఉంటారు. ఎక్కడికి వెళ్తుంది? మాచ్కండ్కు. అక్కడ ఎవరు ఉంటారంటే ఇంద్రావతి, పూర్ణ ఉంటారు. ఇంద్రావతి, పూర్ణ ఉంటారు. ఈజీ గుర్తుపెట్టుకో. సింపుల్ స్టోరీ. వేణు, శబరి ఉంటారు. శబరిని వేణు మోసం చేస్తాడు. శబరి వెంటనే సీలేరులో దూకుతుంది. ప్రాణంతో బయటపడుతుంది. ప్రాణంతో బయటపడిన తర్వాత వాగ్దానం చేస్తుంది. వాగ్దానం చేసిన తర్వాత ఇంకా ఇంద్రావతి, పూర్ణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇవి ఉపనదులు. ఈజీ గుర్తుపెట్టు. వేణు అంటే వెనుగంగ, పెనుగంగ. పెనుగంగ ఇవి గంగా నది ఉపనదులు. ఇవే కాక ఇంకేముంటాయంటే మంజీరా, మూల, కిన్నెరసాని. ఇవి కూడా దేనొక ఉపనదులు అంటే గంగానది ఒక ఉపనదులు. దేనొక ఉపనదులు? గంగానది ఒక ఉపనదులుగా చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుంటాడు. చూడండి, ఉపనదులు అడుగుతాడు, ఒడ్డున నగరాలు అడుగుతారు, ప్రవేశించే స్థలం అడుగుతాడు, జన్మస్థలం. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇవి పట్టిక గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. అలాగే ఈ స్టోరీస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది.